క్రాకర్స్ కాల్చడం ఆపండి, గాలిని కలుషితం చేయకండి, మూగ జంతువుల్ని భయపెట్టకండి. ప్రతి సంవత్సరం దివాళీ వస్తుందంటే చాలు ఈ మాటలు వింటూనే ఉన్నాం. చాలా మంది సెలబ్రిటీలు లైక్ ఆలియా భట్, ప్రియాంక చోప్రా, అమీర్ ఖాన్ వీళ్ళు క్రాకర్స్ కి వ్యతిరేకంగా మాట్లాడడం మనం చూసాం. వీళ్ళల్లో వేరు రీజన్స్ ఉన్నాయి అలా చెప్పడానికి. లైక్ జంతువులు శబ్దాలకు భయపడతాయని, ఎన్వైరన్మెంట్ పొల్యూట్ అవుతుందని ఇలా అన్నాం. ఈ వీడియోలో వాళ్ళని మెన్షన్ చేశానంటే నా ఇంటెన్షన్ నేను వాళ్ళని డీఫేమ్ చేయాలని కాదు. వాళ్ళు మంచి యాక్టర్స్. ఈవెన్ బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నా వెరీ ఫ్యూ యాక్టర్స్ లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ చిన్నప్పటి నుంచి. వాళ్ళని మెన్షన్ చేయడానికి కారణం వాళ్ళు సెలబ్రిటీలు. వాళ్ళు చెప్పిన మాటలు చాలా మంది ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. మీలో కూడా చాలా మంది మీకు నచ్చిన సెలబ్రిటీ క్రాకర్స్ కాల్చొద్దు అని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో చూసి ఏదో ఒకసారి ఫీల్ అయ్యే ఉంటారు, మనం ఎన్వైరన్మెంట్ ని పొల్యూట్ చేస్తున్నామేమో అని. ఈవెన్ ఆ విషయం మీకు చిన్నప్పటి నుంచి తెలిసినా ఈ సెలబ్రిటీస్ చెప్పేంత వరకు మీరు ఫీల్ అయి ఉండరు. వై? బికాస్ దే ఆర్ సెలబ్రిటీస్. కానీ ఇక్కడ మనం స్టాటిస్టిక్స్ ఇంకా స్టడీస్ ప్రకారం చూస్తే ఒక డిఫరెంట్ కథ మన ముందుకు వస్తుంది. 2013 నుంచి 2021 వరకు చూసుకుంటే ఇండియాలో 59% పొల్యూషన్ పెరిగింది. గవర్నమెంట్ ఎన్నో పథకాలను రెగ్యులేట్ చేస్తున్నా కూడా ఎయిర్ పొల్యూషన్ కి ఐప్ మాత్రం దివాళీ రోజు మాత్రమే వస్తుంది. కానీ ఎందుకు? 7వ తేదీ నవంబర్ అంటే దివాళీకి 5 రోజుల ముందు రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇండియా మొత్తం క్రాకర్స్ మీద పూర్తిగా నిషేధం విధించింది. కానీ నిజానికి ఇది మొదలైంది 5 ఏళ్ల కిందటే 2018లో. 18 అక్టోబర్ 2018న పొల్యూషన్ పెరిగిపోయినందువల్ల సుప్రీంకోర్టు దివాళీ రోజున క్రాకర్స్ పేల్చడం మీద పూర్తిగా నిషేధం విధించింది. అయితే ఆ తర్వాత మళ్ళీ తక్కువ పొల్యూషన్ ఇచ్చే గ్రీన్ క్రాకర్స్ ని కాల్చుకోవచ్చు అని తీర్మానించింది. మళ్ళీ 2021న పునశ్చారణ భాగంలో బ్యాన్ చేయబడిన కెమికల్స్ ఏవి కూడా క్రాకర్స్ లో వాడకూడదు అని ఆర్డర్లు వేసింది. కేవలం ఈ బ్యాన్ చేయబడిన కెమికల్స్ తో తయారయ్యే క్రాకర్స్ మాత్రమే బ్యాన్ చేస్తున్నామని చెప్పింది. కానీ ఆ బ్యాన్ చేయబడిన కెమికల్ ఏది? బేరియం సాల్ట్. కానీ అసలు ఈ బేరియం సాల్టే ఎందుకు? ఎందుకంటే ఈ బేరియం సాల్ట్ ఉండే క్రాకర్స్ ని పేల్చినప్పుడు గ్రీన్ కలర్ లో ఒక ఫ్లేమ్ వస్తుంది. అది చాలా విషపూరితమైనది. దానివల్ల హైపోకలామియా అనే డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల గుండె అబ్నార్మల్ గా కొట్టుకుంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు అంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు వీ హ్యావ్ టు అప్రిషియేట్ బికాస్ దే కన్సర్న్డ్ అబౌట్ పీపుల్. కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, నిజంగా ప్రజల ఆరోగ్యం గురించి అంతలా ఆలోచిస్తుంటే ఎందుకని టొబాకో, సిగరెట్లని బ్యాన్ చేయడం లేదు? వీటి వల్ల ప్రతి సంవత్సరం ఇండియాలో లక్షల కొద్ది జనం చనిపోతున్నారు. ఈ రికార్డు మన ఇండియాలో అయితే ఒక రేంజ్లో ఉంది. రియల్ గా ఇక్కడ ఆరోగ్యం గురించి కన్సర్న్ ఉంటే సంవత్సరానికి ఒక రోజు నష్టం తెచ్చిపెట్టే పదార్థం కన్నా ఒక విషపూరితమైన పదార్థం జనాలు రోజు తీసుకునేది ముందు దాన్ని కదా బ్యాన్ చేయాల్సింది. అలాగే సెప్టెంబర్ 2023న ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అయిన టన్ఫామా ఒక అప్లికేషన్ ని ఫైల్ చేసింది. అప్లికేషన్ లో ఏముందంటే, మేము తయారు చేసే క్రాకర్స్ లో బేరియం సాల్ట్ ఉంది, బట్ మేము చేసిన కొత్త ఫార్ములేషన్ వల్ల బేరియం సాల్ట్ ఎమిషన్ 30% తగ్గిపోయింది. సో ఆ క్రాకర్స్ కి అప్రూవ్ చెయ్యండి అని ఉంది. బట్ సుప్రీంకోర్టు ఆ అప్లికేషన్ ని రిజెక్ట్ చేసింది. అసలు ఆ అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయింది? వాళ్ళు ఎమిషన్ ని రెడ్యూస్ చేసినా కూడా ఎందుకని అప్రూవ్ చేయలేదు? సో ఇక్కడ చెప్పొచ్చు హెల్త్ అంటే ఆరోగ్యం అనేది ఇక్కడ మెయిన్ కన్సర్న్ కాదేమో అని. సో హెల్త్ గురించి కాకపోతే ఈ క్రాకర్స్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఇలా చేస్తున్నారా? సో అది కూడా చూద్దాం. మీకు తెలుసా, న్యూఢిల్లీలో 21 లక్షల కంటే ఎక్కువ మంది పిల్లలు లంగ్ డిసీజ్ తో బాధపడుతున్నారు. ఎందుకంటే అక్కడ కలుషితమైన గాలి పెరిగిపోయినందువల్ల. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఎంతలా పెరిగిపోయిందంటే వరల్డ్ వైడ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండెడ్ లిమిట్ కంటే 15.9 టైమ్స్ పెరిగిపోయింది. మన ఇండియాలో ఉండే టాప్ 10 సిటీస్ లో 8 సిటీలు అతి కలుషితమైన గాలి కలిగి ఉన్నాయి. రిపోర్ట్స్ ప్రకారం నార్థన్ క్యాపిటల్ రీజియన్ లో ఉండే యావరేజ్ పొల్యూషన్ మన సౌతర్న్ రీజియన్ లో ఉండే యావరేజ్ సిటీస్ లో ఉండే పొల్యూషన్ కంటే చాలా ఎక్కువ. అలాగే ఇండియాలో ఉన్న టాప్ 10 పొల్యూటెడ్ సిటీస్ కూడా నార్త్ సైడే ఉన్నాయి. కానీ ఎందుకు నార్త్ సైడ్ లో ఎందుకంత పొల్యూషన్ ఉంది? దానికి కారణం ఏంటి? క్రాకర్స్ కాల్చడం వల్ల నిజంగా అంత పొల్యూషన్ ఉంటుందా? ఒకవేళ అదే నిజమైతే దివాళీ సెలబ్రేషన్ ఇండియా మొత్తం జరుగుతుంది. ఇండియా మొత్తం క్రాకర్స్ కాలుస్తున్నాం, కానీ నార్త్ సైడ్ ఎందుకు పొల్యూషన్ ఉంది? ఒకవేళ నార్త్ వాళ్ళు పండుగ జరుపుకునేంతగా మనం అంటే సౌత్ ఇండియన్స్ దివాళీ జరుపుకోమా అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ దివాళీ మన మేజర్ ఫెస్టివల్స్ లో ఒకటి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వెయిట్ చేసే పండుగ ఇది. నార్త్ సైడ్ ఎంత బాగా జరుపుకుంటారో నాకు తెలియదు, కానీ అంతకు డబుల్ మనం జరుపుకుంటామని నా స్ట్రాంగ్ ఫీలింగ్. కాబట్టి దివాళీ ఇక్కడ మెయిన్ రీజన్ కాదనే చెప్పొచ్చు. మరి నార్థన్ రీజన్ అంత పొల్యూట్ అవ్వడానికి కారణం ఏంటి? అలాగే కోర్టులు, గవర్నమెంట్ ఈజీగా దివాళీ రోజు క్రాకర్స్ వద్దు అని చెప్తుంది. ఈవెన్ ఎక్కువ పొల్యూషన్ ఫైర్ క్రాకర్స్ వల్ల రాకపోయినా సరే. కానీ స్టబుల్ బర్నింగ్ అని ఒకటి ఉంది. పంట కోత తర్వాత ఆ మిగిలిపోయిన క్రాప్స్ ని తగలబెట్టేస్తారు. ఆ స్టబుల్ బర్నింగ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నార్త్ అంత పొల్యూట్ అవ్వడానికి. అయితే స్టబుల్ బర్నింగ్ సేమ్ దివాళీ సీజన్ లో జరగడం వల్ల రెండు క్లాష్ అయిపోయి బ్లేమ్ దివాళీ మీద పడుతుంది. మన సౌత్ ఇండియాలో మాత్రం డస్ట్ ఇంకా వాహనాలు వదిలే కాలుష్యం వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది.
బట్ బ్లేమ్ మాత్రం ఈజీగా దివాళీ మీద వేస్తున్నారు. దాంతోపాటు మన పండుగని జరుపుకోవడానికి ఆల్టర్నేటివ్స్ కూడా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూఢిల్లీని తీసుకుంటే ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్. సంవత్సరం మొత్తం కలుషితమైన గాలి ఉన్నందువల్ల సఫర్ అవుతూనే ఉంది. కలుషిత గాలి చలికాలం ఇంకా ఎక్కువ అవుతుంది. పంజాబ్, హర్యానా ఇంకా యూపీ అక్కడి నుంచి పంట కోత తర్వాత స్టబుల్ బర్నింగ్ వల్ల వచ్చే పొగ, స్మోక్ అప్పుడుండే పొగమంచు కింద దాక్కుని ఉంటుంది. 2021లో గవర్నమెంట్ సుప్రీం కోర్టుకి సిటీ కలుషితం అవ్వడంలో 10% ఈ స్టబుల్ బర్నింగ్ స్మోక్ వల్లే అని చెప్పింది. కానీ గవర్నమెంట్ వాళ్ళ మానిటరింగ్ ఏజెన్సీస్ ప్రకారం ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ లో స్టబుల్ బర్నింగ్ వల్ల వచ్చేది 10% కాదు, 45% అని చెప్తున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 180 ప్రకారం స్టబుల్ బర్నింగ్ అనేది ఒక క్రైమ్. 2015లో ఎన్వైరన్మెంటల్ కోర్ట్ స్టబుల్ బర్నింగ్ ని బ్యాన్ కూడా చేసింది. రీసెంట్ గా 3వ తేదీ నవంబర్ బంగ్లాదేశ్ టీం ఢిల్లీలో ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియంలో వాళ్ళకున్న ట్రైనింగ్ సెషన్ ని క్యాన్సిల్ చేసుకుంది బికాస్ ఆఫ్ పొల్యూటెడ్ ఎయిర్. నిజంగా ఇది ఒక ఇన్సల్ట్ లాగే మన కంట్రీకి. పొల్యూషన్ లెవెల్ గురించి వార్నింగ్స్ వస్తూనే ఉన్నాయి దివాళీ ఇంకా స్టార్ట్ అవ్వక ముందునే. అలాగే ఢిల్లీలో 23 కోట్ల రూపాయల విలువ గల 2 స్మాగ్ టవర్స్ ఉన్నాయి. ఈ టవర్లు గాలిని ప్యూరిఫై చేస్తాయి. బట్ ఏం లాభం, అవి అసలు వర్కే కావట్లేదు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే మన క్యాపిటల్ సిటీ ఇంకా దాని సరౌండింగ్ లో ఉన్న గాలి చాలా అంటే చాలా కలుషితం అయిపోయింది. దీని గురించి గవర్నమెంట్ ని ఖచ్చితంగా క్వశ్చన్ చేయొచ్చు. గవర్నమెంట్ పేదవాళ్ళకి కరెంటు, నీళ్లు ఇస్తుంది, కానీ అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్స్టాల్ చేసిన స్మోక్ టవర్స్ ని అసలు పని చేస్తున్నాయా లేదా అని చెక్ కూడా చేయట్లేదు. 2021లో ఢిల్లీ గవర్నమెంట్ దివాళీ రోజున క్రాకర్స్ ని నిల్వ ఉంచడం, అమ్మడం, వాటిని పేల్చడం పూర్తిగా బ్యాన్ చేసింది ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉన్నందువల్ల. బట్ స్టిల్ అలా చేసినా కూడా పొల్యూషన్ లెవెల్ అయితే తగ్గనే లేదు. అంటే ఈ క్రాకర్స్ ని బ్యాన్ చేయడం వల్ల నిజంగా పొల్యూషన్ అయితే తగ్గలేదు. ఢిల్లీలో పొల్యూషన్ పెరగడానికి మెయిన్ కాసెస్ చూస్తే ట్రాన్స్పోర్ట్ వల్ల 17%, బయోమాస్ బర్నింగ్ వల్ల 26%, రెసిడెన్షియల్ వల్ల 3%, ఇండస్ట్రీస్ వల్ల 3%, కన్స్ట్రక్షన్స్ వల్ల 2%, రోడ్ డస్ట్ వల్ల 1%. 2023 నాటికి ఢిల్లీలో పొల్యూషన్ పెరగడానికి ఇవి మెయిన్ కాసెస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్రాకర్స్ కాల్చడం వల్ల పొల్యూషన్ అవుతుంది అనేది వీటిలో టాప్ 10లో కూడా లేదు. అలాగే ఢిల్లీలోని ఈ విషపూరితమైన గాలిని చూసి 7వ తేదీ నవంబర్ స్టబుల్ బర్నింగ్ ని ఇమిడియట్ గా ఎక్కడ జరగకుండా బ్యాన్ చేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్లు వేసింది. దాంతోపాటు కోర్టు ఢిల్లీ గవర్నమెంట్ కి మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో అది మామూలుగా సిటీలోనే ఓపెన్ గా తగలబెట్టేయడం జరుగుతుంది, అలా చెయ్యకండి అని చెప్పింది. అలాగే ఆ స్మోక్ టవర్స్ ని కూడా చెక్ చేసి రిపేర్ చేయించండి అని చెప్పింది. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, పొల్యూషన్ తగ్గడానికి ఇంకో విచిత్రమైన రూల్ కూడా పాస్ చేసింది. ఆ రూల్ 13వ తేదీ నవంబర్ నుంచి 20వ తేదీ నవంబర్ వరకు ఉంటుంది. అదేంటంటే వాహనాల లైసెన్స్ ప్లేట్ నెంబర్లు ఏవైతే ఈవెన్ నెంబర్తో ఎండ్ అవుతాయో లైక్ 0, 2, 4, 6, 8 ఈ వెహికల్స్ ఆ ఈవెన్ నెంబర్ డేట్స్ లోనే సిటీలో నడవడానికి అలో ఉంటుంది. లైక్ 14, 16, 18, 20 ఈ డేట్స్ అన్నమాట. అదే విధంగా ఆడ్ నెంబర్ తో ఎండ్ అయ్యేవి లైక్ 1, 3, 5, 7, 9 ఇవి రిమైనింగ్ ఆడ్ డేస్ లో రన్ అవ్వచ్చు. ఈ స్కీమ్ వల్ల పొల్యూషన్ తగ్గిందా అంటే చాలా వరకు లేదని చెప్పొచ్చు. దీని ఇంపాక్ట్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఢిల్లీలో పొల్యూషన్ ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. దీంతో నాన్ ఎసెన్షియల్ కన్స్ట్రక్షన్ వర్క్ ని బ్యాన్ చేసింది. చాలా వరకు స్కూళ్లు, కాలేజీలు క్లోజ్ చేసేశారు. ఇవన్నీ జరగడానికి ముందు వాళ్ళు ఏదైనా ప్రికాషన్స్ తీసుకున్నారా అంటే ఆ తీసుకున్న ప్రికాషన్స్ ఒక్కటి కూడా పొల్యూషన్ ని తగ్గించడానికి ఎఫెక్టివ్ గా పని చేయనే లేదు. అయినా కూడా సంవత్సరానికి ఒక్కరోజు వచ్చే దివాళీ పొల్యూషన్ తెస్తుందని బ్లేమ్ చేస్తున్నారు. ఇజ్ ఇట్ కరెక్ట్? క్రాకర్స్ ని పేల్చడం అనేది ఈవెన్ టాప్ 10 పొల్యూషన్ కాసెస్ లిస్ట్ లో కూడా లేదు. వాహనాల వల్ల గాలి ఎక్కువగా కలుషితం అవుతుంది. డేంజరస్ ఫ్యాక్టరీలు, అనాథరైజ్డ్ బిల్డింగ్ మెటీరియల్ ఇవి పొల్యూషన్ అవ్వడానికి 2వ ప్లేస్ లో ఉన్నాయి. టాప్ లో ఇవి ఉంటే వీటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ని ఉత్పత్తి చేసే ఇండస్ట్రీల లిస్ట్ రిలీజ్ చేసింది. అందులో ఫైర్ క్రాకర్స్ ఈవెన్ టాప్ 10 లో కూడా లేదు, 14th పొజిషన్ లో ఉంది. సో ముందు ఆ పైన టాప్ 10 మీద శ్రద్ధ పెడితే కొంచెమైనా రిజల్ట్ ఉంటుందని నా ఉద్దేశం. అఫ్ కోర్స్ క్రాకర్స్ పేల్చడం వల్ల ఆ పైన టాప్ 10 పొల్యూషన్ కాసెస్ కి ఇంకో అడిషన్ లా ఉంటుంది. కానీ క్రాకర్స్ వల్లే పొల్యూషన్ పెరుగుతుంది అనేది ఒక నాన్ సెన్స్ అనే చెప్పొచ్చు. మనకు ఒక అలవాటు ఉంది, వెస్టర్న్ వరల్డ్ ని తెగ పొగిడేస్తాం. అయినా కూడా వాళ్ళు చేసుకునే పండుగలను చూసుకున్నా దుబాయ్ లో కేవలం 6 నిమిషాల్లో 5 లక్షల ఫైర్ వర్క్స్ పేల్చినందుకు గాను దుబాయ్ కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దక్కింది. బిగ్గెస్ట్ ఫైర్ వర్క్స్ డిస్ప్లే అని చెప్పి. అమెరికాలోని ఔస్టెన్ రివర్ దగ్గర ప్రతి సంవత్సరం జూలై 4వ తేదీన 75,000 షెల్స్ తో 26 నిమిషాల వరకు ఆపకుండా ఫైర్ వర్క్స్ పేల్తాయి. ఇవన్నీ కూడా పూర్తిగా అక్కడ జరిగే ఫైర్ వర్క్స్ కాదు, గవర్నమెంట్ ఒక స్టేట్ కి స్పాన్సర్ ఇచ్చినవి. ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్. బట్ క్రాకర్స్ పేల్చడం గురించి ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయలేదు. చేయకపోగా ఫండింగ్ ఇచ్చి మరీ ప్రమోట్ చేస్తున్నారు కల్చర్ ని కాపాడుకోండి అని.
ఫైనల్ గా మూడో విషయం, క్రాకర్స్ పేల్చడం వల్ల మూగ జంతువులు భయపడుతున్నాయి అంటున్నారు. చూడండి, ప్రతి సంవత్సరం ఈద్ రోజున 1 కోటికి పైగా జంతువుల్ని బలిస్తున్నాం. 4 కోట్ల కంటే ఎక్కువ టర్కీస్ ని అమెరికాలోని థ్యాంక్స్ గివింగ్ ఎలోన్ కి చంపుతున్నాం. సంవత్సరానికి 12 కోట్ల కంటే ఎక్కువ చెట్లను మనం నరికేస్తున్నాం. దానివల్ల మొత్తం డిఫారెస్టేషన్ జరుగుతుంది. కార్బన్ ఒక రేంజ్ లో రిలీజ్ అవుతుంది. జంతువుల మీద, పర్యావరణం మీద ఇంత ఇంజస్టిస్ జరుగుతుంటే కేవలం దివాళీ మీదే ఎందుకు ఇంత ఫోకస్ పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇక్కడ శివకాశి అనే ఊరు గురించి ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు. మీలో చాలా మందికి ఈ శివకాశి అనే ఊరు గురించి తెలుసుండదు. శివకాశి తమిళనాడులో ఉండే ఒక ఊరు. ఇక్కడ క్రాకర్స్ ని, అగ్గిపెట్టెల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మన ఇండియాకి 70% క్రాకర్స్ ఇంకా మ్యాచ్ బాక్సెస్ ఇక్కడ నుంచే వస్తాయి. లిటిల్ జపాన్ అని కూడా అంటారు. ఇక్కడున్న ఫైర్ క్రాకర్స్ ఇండస్ట్రీలో ఎంతో మంది పని చేస్తున్నారు. వాళ్ళ కడుపులు నింపుకుంటున్నారు. 1070 కంపెనీలు, అలాగే అందులో 3 లక్షల ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇంతమందికి ఉపాధి కలుగుతుంది కేవలం మ్యానుఫ్యాక్చర్ డివిజన్లోనే. ఇండియా మొత్తంలో ఉన్న ఫైర్ క్రాకర్స్ డిస్ట్రిబ్యూటర్లు ఈ బ్యాన్ వల్ల వాళ్ళ షాపులు క్లోజ్ చేస్తున్నారు. ఈ ఫైర్ క్రాకర్స్ అమ్మకాలు చాలా తగ్గిపోయాయి. ఈ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీల్లో పనిచేయడం వల్ల ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అందువల్ల ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. గవర్నమెంట్ వాటికి ప్రికాషన్స్ ఇంకా సేఫ్టీ మెజర్స్ ఇచ్చి వాటికి కదా ముందుగా ఫోకస్ చేయాల్సింది. అలా కాకుండా కంప్లీట్ గా ఫైర్ క్రాకర్స్ ని బ్యాన్ చేసి ఇంతమందికి ఉపాధి పోగొట్టేలా చేయడం దట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. ఫైనల్ గా ఒక్క మాట చెప్తున్నా, క్రాకర్స్ ఫైర్ చేయడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుంది. అలాగే జంతువులు భయభ్రాంతులకు గురవుతాయి. కానీ దీనివల్ల డ్యామేజ్ కొంతమంది చెప్తున్నంత ప్రాపగేటింగ్ అయితే ఉండదు. పొల్యూషన్ కి అసలు కారణం మీద ఫోకస్ పెట్టకుండా దివాళీని బ్లేమ్ చేస్తే దట్స్ నాట్ ఎట్ ఆల్ మేక్ సెన్స్. ఎంతో మందిని నేను చూస్తున్నా జస్ట్ 1-2 క్రాకర్స్ పేల్చి ఆపేసే వాళ్ళను. నేనైతే లాస్ట్ క్రాకర్స్ పేల్చింది నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా. ఇంచుమించు 12 సంవత్సరాలు అయ్యుండొచ్చు నేను క్రాకర్స్ ని సరిగ్గా పేల్చి. ఈ 12 సంవత్సరాలు ఏదో 2-3 సార్లు పిల్లలతో ఏదో క్యాజువల్ గా పేల్చిందే. 3వ తరగతిలో, 4వ తరగతిలో వచ్చే అంత ఎక్సైట్మెంట్ కొంచెం అడల్ట్ అయ్యే కొద్దీ బీటెక్ లో, ఇప్పుడు జాబ్ లో అస్సలు లేదు. ఈవెన్ ఐ కెన్ సే 0 ఎక్సైట్మెంట్ ఫర్ మీ. కానీ చిన్నప్పుడు రాత్రిపూట డేస్ లెక్క పెట్టిన రోజులున్నాయి దివాళీ రోజు క్రాకర్స్ పేల్చడానికి వెయిటింగ్ కోసం. కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ ని మీ పిల్లల నుంచి దూరం చెయ్యకండి. మీకంతలా పొల్యూషన్ ని రెడ్యూస్ చేయాలనుకుంటే మీరు డే టు డే లైఫ్ లో మైండ్ గా పొల్యూషన్ ని క్రియేట్ చేసే వాటిని నియంత్రించుకోండి. జై హింద్.